ఒక ఇంటర్వ్యూలో ఎస్పీ చెప్పిన స్టేట్మెంట్ ఏంటంటే 1996లోనండి ఒక ఇద్దరు ఫ్రెండ్స్ బాగా తాగి రోడ్డు మీద నుంచి వస్తూ ఉన్నప్పుడు అనుకోకుండా గొడవ వచ్చి అందులో ఒక వ్యక్తి అతని ఫ్రెండ్నే బాగా తాగున్న ఫ్రెండ్నే కొట్టి చంపేశాడు. అర్ధరాత్రి పూట ఎవ్వరికీ తెలియదు. ఇంటికి వచ్చేసాడు, పడుకున్నాడు, ఆ వ్యక్తి చచ్చిపోయాడు. తెల్లారి పోలీస్ తెలిసింది, ఏంటి ఇలా జరిగింది, ఇతను చచ్చిపోయాడు, ఇతని ఫ్రెండ్ ఎవడని ఎంక్వైరీ చేస్తే పలానాడు ఇతని ఫ్రెండ్ అని చెప్పాడు. అప్పుడు ఇతను నా ఫ్రెండ్ నాకు తెలియదండి, రాత్రి అతనితో నేను వెళ్ళలేదు, మరి అతను ఎలా చచ్చిపోయాడో తెలియదు అన్నాడు. నిజమే కదా, ఆధారం లేకుండా మనం కూడా ఏం మాట్లాడలేం కదా అనుకున్నాడు పోలీసులు. అయిపోయింది. ఒక 2 సంవత్సరాలు గడిచిపోయింది. ఈ 2 సంవత్సరాలు గడిచిపోయిన తరువాత ఏ వ్యక్తి అయితే చంపాడో ఆ వ్యక్తి ఒక లెటర్ రాసుకుని ఒక ఎస్పీ దగ్గరికి వెళ్ళాడంటండి. ఇచ్చాడైనా లెటర్ చదివాడు. ఇదేంటయ్యా, 2 సంవత్సరాల నువ్వు వచ్చావు, కేసు కూడా క్లోజ్ అయిపోయింది, దాని వెనకాల సరే కనీసం మాకు న్యాయం చేయండి అన్నవాళ్ళు కూడా లేరు. ఇప్పుడే నువ్వు రీసెంట్గా వచ్చి 2 సంవత్సరాలు పోయిన తర్వాత వచ్చి నేనే చంపాను, నన్ను క్షమించండి అని నన్ను అడుగుతున్నావేంటి, ఈ 2 సంవత్సరాలు నువ్వు ఎందుకు చెప్పలేదు అని ఎస్పీ అడిగాడు. అయ్యా, అప్పుడు నేను దేవుళ్ళు లేనండి, లోకంలో ఉన్నాను. లోకంలో ఉండి తాగుతూ తిరుగుతూ అనేక మంది మీద రవిడీజం చేస్తూ అదే జీవితం అనుకున్నాను. కానీ ఒక సేవకుడు వాక్యం చెప్పడం బట్టి రక్షణ అనేది ఎంత ప్రాముఖ్యమైనదో, రక్షించబడకపోతే ఎంత నష్టం జరుగుతుందో అని మా ఇంటి పక్కన ఒక సేవకుడు చెప్తుంటే వాక్యం విన్నానండి. అప్పుడు నేను మారాను. నేను మారిన కాడ నుంచి నన్ను నా అంతరాత్మ ఏం చేస్తుందంటే, నువ్వు చేసిన తప్పు ఒప్పుకో, నువ్వు చేసిన తప్పు ఒప్పుకో, నువ్వు చేసింది క్షమించడానికి తప్పు కాదు, ఒక మనిషిని చంపేశావు నువ్వు అని నా అంతరాత్మ నన్ను ఘోషిస్తుందండి. నన్ను గుచ్చి నన్ను వేధిస్తుంది. అందుకునే ఈ తప్పుని మీతో ఒప్పుకోవడానికి ఇక్కడికి వచ్చాను అని ఎస్పీకి చెప్పాడంటండి. అంటే రక్షణ ఏం చేస్తుందంటే, రక్షణార్థమైన మారు మనసు దేవుని ఎదుటి మనిషిని నిలబెడతాది. అప్పుడు ఆ ఎస్పీ నిజంగానండి, నీ తప్పు నువ్వు ఒప్పుకున్నావు, ఇది నువ్వు కావాలనిగా తాగిన మైకులు చేసావు, అదిగా నీ తప్పు నువ్వు ఒప్పుకున్నావు కాబట్టి నిన్ను నేను పోలీసులకు అప్పగిస్తాను, నిన్ను విడిపించడానికి లాయర్ నేనే పెడతాను.